guys, what's up? This is Vishnu. Once again, welcome to my Tech Pro YouTube channel. Guys, వాళ్ళ వీడియోలో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తోటైతే మీ ముందుకైతే వచ్చానన్నమాట. బేసిక్గా చాలామంది మీలో కూడా ఏదైనా పర్చేస్ చేయాలి అన్నా లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మనం డైరెక్ట్గా బ్రౌజర్లోకి వెళ్ళి సెర్చ్ చేసేస్తూ ఉంటాం అనమాట. సెర్చ్ చేశాక మనకి చాలా వెబ్ రిజల్ట్స్, ఇంకా ఫొటోస్, ఇమేజెస్, చాలా డేటా దానికి సంబంధించింది అయితే వస్తుందన్నమాట. ఆ వెబ్ రిజల్ట్స్లో మనం ఏదో ఒక వెబ్సైట్ని అయితే పిక్ చేస్తాం, ఆ వెబ్సైట్లో నుంచి అయితే బై చేస్తాం అనమాట. ఆ బై చేసేటప్పుడు మీకు ఆ వెబ్సైట్ సెక్యూరా కాదా అని అయితే ఎలా తెలుస్తుంది? అది చాలా ఈజీ, చాలా సింపుల్ అనమాట అది తెలుసుకోవడం. కానీ చాలామందికి అయితే ఈ విషయం అయితే తెలియదు అనమాట. బేసిక్గా మీరు ఎప్పుడైనా ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళేటప్పుడు ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ పక్కన హెచ్టిటిపి ఇంకా మరియు హెచ్టిటిపిఎస్ అని అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. దాని పక్కనే సెక్యూర్ ఆర్ నాట్ సెక్యూర్ అని అయితే ఉంటుందన్నమాట. ఇవాళ వీడియోలో ఏంటంటే హెచ్టిటిపి ఆర్ హెచ్టిటిపిఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. దీనివల్ల మనకి డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం, దీని యొక్క డెఫినేషన్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డెఫినేషన్ చూసుకుందాం. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. దీని యొక్క అర్థం కూడా తెలుసుకుందాం. హైపర్ టెక్స్ట్ అంటే ఈ కేసులో హైపర్ టెక్స్ట్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనమాట. ఇప్పుడు మన వెబ్ యూజర్కి వెబ్ సర్వర్కి మధ్యలో ఒక ఇన్ఫర్మేషన్ మూవ్ అవుతుంది కదా, ఆ ఇన్ఫర్మేషన్ని ఈ కేసులో హైపర్ టెక్స్ట్ అని అయితే అన్నారనమాట. నెక్స్ట్ చూసుకుంటే ట్రాన్స్ఫర్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేదాన్ని ట్రాన్స్ఫర్ అంటారు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ప్రోటోకాల్ అంటే ఇప్పుడు ఒక వెబ్ యూజర్కి ఇంకా మరియు వెబ్ సర్వర్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే ప్రోటోకాల్ అంటారు. దీని గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను, దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత చూసుకుంటే దీనివల్ల మనకి ఏం లాభం ఏమి అనర్థం అయితే తెలుసుకుందాం. దీనివల్ల మనకి ఎటువంటి లాభం అయితే లేదనమాట. దీనివల్ల టోటల్లీ కొద్దిగా అయితే లాస్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఏదైనా మనం ఈ మధ్యలో ఇన్ఫర్మేషన్ జరుగుతుంది కదా, ఈ ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్గా ఉండదు. ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా పర్చేస్ చేయాలి అనుకొని హెచ్టిటిపి ఉన్న సైట్లోకి వెళ్ళి నాట్ సెక్యూర్ ఉన్న సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేసినట్లయితే థర్డ్ పార్టీ ఎవరైతే యూజర్స్ ఉన్నారో, ఎవరైతే హ్యాకర్స్ ఉన్నారో వాళ్ళందరూ హ్యాక్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను సపోజ్ ఒక వెబ్ సర్వర్ ఇది అనుకుందాం, ఇది నేను వెబ్ యూజర్ని అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి మనం డీటెయిల్స్ అన్నీ పంపుతాం. ఏంటంటే అడ్రస్ కానివ్వండి, మొబైల్ నెంబర్ కానివ్వండి, మన యొక్క పేమెంట్ డీటెయిల్స్ కానివ్వండి. ఇక్కడి నుంచి ఇక్కడికి పంపేటప్పుడు ఈ మధ్యలో ఉన్న డేటా ఏదైతే ఉందో అదంతా థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూడడానికి వీలుగా ఉంటుంది. హ్యాకర్స్ కానివ్వండి, ఎవరైనా వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ని మిస్యూజ్ చేయడానికైతే యూజ్ చేసుకుంటారు. ఇది అయితే అంత సెక్యూర్ అయితే అస్సలు కాదు. అంటే ఇలాంటి వెబ్సైట్ చూడొద్దు అని కాదు, ఇలాంటి వెబ్సైట్స్లో మీరు ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే హెచ్టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఇందాకలా హెచ్టిటిపి ఏదైతే ఉందో దాని పక్కనే ఎస్ యాడ్ అయింది, దాన్ని సెక్యూర్ అనమాట. దానికి లాస్ట్లో ఎస్ అయితే యాడ్ అవుతుంది, సెక్యూర్. ఇది దేనికోసం అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్లు వెబ్ యూజర్ ఇంకా వెబ్ సర్వర్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో ఇది టోటల్లీ సెక్యూర్గా ఉంటుంది. అంటే ఎన్క్రిప్టెడ్ అయి ఉంటుంది. అసలు ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటి? ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ రెండింటికి మధ్యన ట్రాన్సాక్షన్ జరిగింది కదా, ఈ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని అర్థం కాని లాంగ్వేజ్లో మార్చడాన్నే ఎన్క్రిప్టెడ్ అంటాడు. ఇప్పుడు మనం ఒక హ్యాకర్ కానీ ఎవరైనా ఏదైనా అటాక్ చేసేటప్పుడు మీ ఇద్దరి మధ్యన ట్రాన్సాక్షన్ని హ్యాక్ చేసేటప్పుడు ఆ హ్యాకర్కి అసలు ఎన్క్రిప్టెడ్ అయితే వస్తుందన్నమాట. ఎన్క్రిప్టెడ్ అంటే అసలు అర్థం కాని భాష అని అనుకోవచ్చు, ఏదైనా అది ఎన్క్రిప్టెడ్ వస్తుందన్నమాట. దాన్ని డీకోడ్ చేయడం చాలా కష్టం, దాన్ని డీకోడ్ కూడా చేయలేరన్నమాట. ఏ వెబ్సైట్ తీసుకున్నా ఇప్పుడు పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఏవైనా, నాట్ ఓన్లీ చిన్న వెబ్సైట్స్ అయినా మనకి అక్కడ కనుక మనకి లాక్ సింబల్ ఉండి ఇంకా హెచ్టిటిపిఎస్ ఉంటే అది కొద్దిగా సెక్యూర్ అనమాట. ఎందుకంటే మన యొక్క డీటెయిల్స్ యువతల వ్యక్తులకి వెళ్ళమన్నమాట. ఇది గాయ్స్ ఇవాళ వీడియోలో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా మీకు కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియాలని కోరుకుంటూ మన వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్. జై హింద్.